శివాలయానికి వెడితే నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుడు యొక్క శృంగములలోంచి శివదర్శనం చెయ్యాలి. అసలు నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చెయ్యకుండా శివలింగం వంక దర్శనం చెయ్యకూడదు. నంది దగ్గరికి వెళ్ళి మొట్టమొదట ప్రార్థన చెయ్యాలి. ఏమని అంటే, నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం ఆజ్ఞాం దాతుమర్హసి అని అడగాలి. అనుజ్ఞాం దాతుమర్హసి. నందీశ్వర నమస్తుభ్యం. నమస్తుభ్యం అంటే రెండు చేతులు కైమోడ్చి ఇలా శిరసు ఉంచి నమస్కరించాలి. నమస్కరించి, ఓ నందీశ్వర నీకు నమస్కరిస్తున్నాను. ఎవరు నువ్వు? సాంబానంద ప్రదాయక. సా అంబ ఆనంద ప్రదాయక. అమ్మతో కలిసి ఉన్నటువంటి శివుని యొక్క దర్శనాన్ని నాకు అనుగ్రహించగలిగినటువంటి వాడివి. వాళ్ళ ఇద్దరి దర్శనము చేత నేను ఆనందమును పొందేటట్టుగా చెయ్యగలిగిన వాడివి నువ్వు. నీ అనుగ్రహం లేకపోతే ఆయన దర్శనం లేదు. కాబట్టి సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం. నేను మహాదేవుని యొక్క సేవ చెయ్యాలనుకుంటున్నాను. ఆయన ఎదురుగుండా నిలబడాలనుకుంటున్నాను, నమస్కరించాలనుకుంటున్నాను. కాబట్టి మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. మీరు నాకు అనుజ్ఞ ఇవ్వండి, అనుమతి ఇవ్వండి. మీరు అనుమతిస్తే అప్పుడు నేను లోపలికి వెడతాను అని చెప్తారు. నందీశ్వరుడు కేవలముగా పరమశివుడు వచ్చేటటువంటి వాహనం ఒక్కటే కాదు. అసలు నందీశ్వరుని యొక్క అనుమతి లేకుండా శివాలయంలో శివదర్శనం చేశారనుకోండి, దాన్ని శంకరుడు అంగీకరించాడు. ఎందుచేత అంటే, శివదర్శనాన్ని ఇవ్వడానికి మొట్టమొదట ఎవరు అనుగ్రహించాలి అంటే నందీశ్వరుడు అనుగ్రహించాలి. ఎక్కడి నుంచి వచ్చింది నందికా శక్తి శివపరివారంలో అంటే, శిలాదుడు అని ఒక మహర్షి. ఆయన మహానుభావుడు. ఆయనకి ఒకప్పుడు ఒక విచిత్రమైనటువంటి కోరిక కలిగింది. నాకు ఒక కుమారుడు కలగాలి, కానీ అందరు పిల్లలు పుట్టినట్టే భార్య యొక్క సహాయము వలన నా తేజస్సు, నా భార్య యొక్క శోణితము కలిసి నా భార్య యందు పిండముగా రూపుదిద్దుకొని ఏదో కొన్ని నెలలు ఆమె గర్భము ధరించిన తరువాత బయటికి వచ్చేటటువంటి శిశువు కాదు, అయోనిజుడు కావాలి. స్త్రీ గర్భము నుండి బయటికి రానివాడయ్యి ఉండాలి. అయోనిజుడు కావాలి. రెండు, ఆ పిల్లవాడికి మరణం ఉండకూడదు. ఇక పిల్లవాడు శరీరం అన్నది విడిచిపెట్టకూడదు. మూడు, వాడు పరమశివుడితో సమానమైనటువంటి స్థాయిని పొంది ఉండాలి అనుగ్రహంలో. వాడు ఆజ్ఞాపించడంలో కానీ, అనుగ్రహించడంలో కానీ, రూపంలో కానీ ముమ్మూర్తుల శంకరుడు ఎలా ఉంటాడో అలా ఉండాలి. నాకు అటువంటి కొడుకు కావాలి. అదేం సామాన్యమైన కోరిక. అటువంటి పిల్లవాడిని పొందాలనుకున్నాడు. దేవేంద్రుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఘోరమైన తపస్సు చేస్తే దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు. ఇదిగో ఈ 3 లక్షణాలు చెప్పాడు. నాకు ఇటువంటి కుమారుణ్ణి కటాక్షించు అన్నాడు. ఒక్కొక్క మహానుభావుడికి ఒక్కొక్క సంకల్పం కలుగుతుంది. ఈ శపథమన్వేష్టం చారణ చరితేపధి అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. ఈ సంకల్పం ఒక మనిషిలో వచ్చినటువంటి ఒక సంకల్పం, ఆ సంకల్పాన్ని గట్టిగా నిలబెట్టుకోగలిగిన వాడెవరో వాడు మహాత్ముడు అవుతాడు. నేను డాక్టర్ అవుతానండి అనుకున్న వాళ్ళందరూ డాక్టర్ అవరు. నేను డాక్టర్ అవ్వాలి అని కోరిక పుట్టడం చాలా గొప్ప. పుట్టిన తరువాత డాక్టర్ అవ్వడానికి ఊంచుకుని ప్రయత్నం చేసిన వాడెవరో వాడు డాక్టర్ అవుతాడు. అసలు ముందు సంకల్పం పుట్టాలి కదా. అసలు ఆ సంకల్పం పుట్టడం అందరికీ ఎందుకు పుడుతుంది? అందరికీ పుట్టదు. కాబట్టి అటువంటి సంకల్పం పుట్టింది శిలాదుడికి. అందుకంత తపస్సు చేశాడు. దేవేంద్రుడు ప్రత్యక్షమై అన్నాడు, హరుడొకరుండు తక్క అన్యులెవ్వరును ఈ వరంబును ఇవ్వగ సాటిరారు. అరయమునీంద్ర శంకరుండనాదిలయుండు భగవతోపకారి అతని గూర్చి ఘోరముగా తపించు. ఓ శిలాదుడా, నువ్వు 3 లక్షణములు కలిగినటువంటి కుమారుడు కావాలి అని చెప్పి కోరుకుంటున్నావు. కానీ హరుడొకరుండు తప్ప అన్యులొసంగగజాలరీ వరము. పరమశివుడు వినా ఈ వరమును ఇవ్వగలిగినటువంటి వాడు లోకంలో లేడు. ఎందుకని? నువ్వు మర్త్యలోకంలో ఉన్నావు. శిలాదుడు ఉన్నది ఇప్పుడు మనం ఉన్న లోకంలోనే ఆయన ఉన్నాడు. ఒకప్పుడు
నువ్వు మర్త్యలోకంలో ఉండి కొడుకు కావాలంటున్నావు, అప్పుడు ఈ భూమి మీద పుడతాడు కొడుకు. ఈ లోకంలో ఎవరైనా పుడితే దానికి ఒక లక్షణం ఉంది, అందుకే దీన్ని మర్త్యలోకము అంటారు. ఈ లోకంలోకి ఎవరైనా శరీరంతో వస్తే వాళ్ళు మళ్ళీ ఆ శరీరాన్ని విడిచిపెట్టేయాలి. ఆ శరీరంతో ఊర్ధ్వలోకాలకి వెళ్ళడానికి అనుమతించరు. కాబట్టి నువ్వు శంకరుడితో సమానమైన రూపమున్న కొడుకు, మరణము లేని కొడుకు కావాలంటున్నావు. అది హరుడొకరుండు తప్ప అన్యులసంగగజాలరీ వరము వరయ మునీంద్ర. ఓ మునీంద్ర విను, అది మేము ఇవ్వలేము, అది మా అధికారంలోకి రాదు. అలా ఈ లోకంలో ఉండేటటువంటి ఆచారానికి భిన్నంగా పుట్టినప్పటికీ కూడా శరీరం విడిచిపెట్టకుండా శాశ్వతంగా ఉండిపోగలిగినటువంటి కుమారుడు, పరమశివుడితో తుల్యమైనటువంటి ఆకారమును, తేజస్సును, అనుగ్రహానుగ్రహ శక్తి, నిగ్రహానుగ్రహ శక్తిని కలిగినటువంటి వాడు, ఏ జనన మరణములు లేనటువంటి వాడు కలగడం సంభవం కాదు, మేము ఇవ్వలేము. అందుకని శంకరుండనాదిలయుండు పరాత్పరుండు. నువ్వు ఆయన గురించి ఎంత గొప్పగా తపస్సు చెయ్యాలి అంటే, మీర అరుసము మీర నియమమారసి తపించిన హరుని గూర్చి తపించినన్ అతడిచ్చు ఈ వరము పేరిమి నీకు మునీంద్ర తల్లజా. నువ్వు పరమశివుడి గురించి కానీ ఇటువంటి తపస్సు చేశావా, నీ అదృష్టం పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడా, ఆయన ఇవ్వగలడు ఈ వరాన్ని. ఎందుకంటే ఆయన ఇది ఇక్కడ ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఆయన ఈశ్వర శబ్దంతో ఉన్నవాడు. ఆయన ఇవ్వగలిగినది ఇవ్వలేనిది అన్నది ఆయనకి లేదు, ఆయన ఇవ్వగలడు. అందుకని ఆయన గురించి తపస్సు చెయ్యి. అలా నువ్వు తపస్సు చేస్తే పేరిమి నీకు ఈ వరంబునిచ్చు మునీంద్ర తల్లజా, అటువంటి వరాన్ని నీకు ఇస్తాడు. అందుకని తపస్సు చెయ్యను. మళ్ళీ పరమశివుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు. చాలా కాలం ఘోరమైన తపస్సు చేశాడు. చేస్తే శంకరుడు ప్రత్యక్షం అయ్యాడు. చిత్రం ఏమిటంటే, పరమశివుడు ప్రత్యక్షం అయ్యేసరికి ఎముకలు తప్ప శిలాదుడికి ఏమీ మిగలలేదు. మిగిలిన ధాతువులన్నీ పురుగులు తినేసి, ఆ రోజుల్లో అస్థిగత ప్రాణం కాబట్టి ఎముకలుంటే ప్రాణం ఉంటుంది కాబట్టి ప్రాణంతో ఉన్నాడు. పైనంతా పుట్టలు పట్టేసి ఉన్నాయి. శంకరుడే వచ్చి ప్రత్యక్షమైన బహిర్ముఖుడు కాలేదు. శంకరుడు తన చేతితో ముట్టుకున్నాడు, యథారూపాన్ని పొందాడు. పూర్వం ఉన్న కన్నా జవసత్వాలతో ప్రకాశించాడు. ఏం కావాలని అడిగాడు. అడిగితే అప్పుడు పరమశివుణ్ణి ఉద్దేశించి అడిగాడు, పరమశివ సుతు అయోనిజు, అలాగే నాకు ఓ పరమశివ సుతుడు కావాలి, కొడుకు కావాలి. వాడు అయోనిజుడు కావాలి. వాడు ఆడదాని కడుపులో పెరిగి పెద్దవాడై 9 నెలలో 12 నెలలో పూర్తయిపోయిన తరువాత బయటికి వచ్చేటటువంటి యోని సంభవుడైనటువంటి వాడు కాకూడదు. అలాగే వాడికి జరామరణములు ఉండకూడదు. అటువంటి 3 లక్షణములు ఉన్నవాడై ఉండాలి. దానికి తోడు నీకు చోకకువానిన్, నీతో సమానమైనటువంటి వాడు అయి ఉండాలి. నిగ్రహానుగ్రహ శక్తిలో నీ అంత తేజస్సు ఉండాలి. చూస్తే ముమ్మూర్తుల నీలాగే ఉండాలి. శివుడెవరో నందెవరో తెలియకూడదు. అలాంటి కొడుకుని ఇవ్వాలి. అలాంటి కొడుకుని నాకు కటాక్షించు. అలాంటి కొడుకుని నాకు ఇస్తే అప్పుడు నేను కృపతో నాకిమ్మో మురిషద, నువ్వు కాని దయతో నాకు అటువంటి కొడుకునిచ్చావా మురిసిపోతాను. సర్వలోక వంద్యపదాబ్జ, సర్వలోకముల చేత నమస్కరింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి పరమశివ, నువ్వు అనుగ్రహించాలనుకుంటే నాకు అదిగో అటువంటి కుమారుణ్ణి కటాక్షించాను. ఆయన ఒక్క చిరునవ్వు నవ్వన్నాడు, సుతుడు కావాలి, వాడు నీ కొడుకయ్యి ఉండాలి, అయోనిజుడయ్యి ఉండాలి, జరామరణములు లేనివాడయ్యి ఉండాలి, నాతో సమానుడయ్యి ఉండాలి. ఇటువంటి కొడుకు కావాలి నీకు. లోకంలో ఇలా అడిగిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా? భక్తికి ఎంత పరవశించిపోతాడు పరమశివుడు అన్నదానికి పరాకాష్ఠ నందీశ్వర వృత్తాంతం. తథాస్తు. ఇప్పుడు అయోనిజుడు కదు పుట్టాలి, భార్య కడుపులోంచి వచ్చేవాడు కాకూడదు. శిలాదుడు సంతోషించాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆయన ఒక యజ్ఞాన్ని సంకల్పం చేసి యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం చేస్తూ ఉండగా ఆ యజ్ఞకుండంలోంచి అకస్మాత్తుగా అగ్ని 1000 సార్లు దాని కాంతి పెరిగిపోతే ఎలా ఉంటుందో అంత కాంతితో ఒక బాలుడు పైకి లేచాడు. లేచి యజ్ఞకుండంలోంచి బయటికి వచ్చాడు.
ఓ శివానుగ్రహంతో నాకు ఈ కుమారుడు కలిగాడన్నాడు, వాడికి ఉపనయనం చేశాడు, వేద విద్య అంతా నేర్పించాడు, పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. పరమశివుడు చిన్న పరీక్ష పెట్టాలనుకున్నాడు, మహర్షుల్ని పంపించాడు. ఆ మహర్షులు ఆశ్రమానికి వెళ్ళి అన్నారు, పరమశివుడు చెప్పిన మాట నువ్వు సరిగ్గా వినలేదు. ఈ పిల్లవాడు అల్పాయుర్దాయం, ఎక్కువ కాలం బ్రతకడవు. ఈ పిల్లవాడు ఈ ఆయుర్దాయం అయిపోయింది, ఇంకా కొద్ది రోజులే ఉంటాడన్నాడు. శిలాదుడు ఘోరున ఏడ్చాడు. ఈ పిల్లవాడు అన్నాడు, నాన్నగారు దేనికి ఏడుస్తున్నారు? నిగ్రహానుగ్రహ సమర్థుడు పరమశివుడు, ఆయన ఇవ్వలేనిది లోకంలో లేదు. నేను ఆయన గురించి తపస్సు చేస్తానని వెళ్ళి కూర్చొని పరమశివుడి గురించి తపస్సు చేశాడు. ఆ పిల్లవాడి తపస్సుకి పరమ సంతోషాన్ని పొందినటువంటి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, నేను నీ పట్ల ఎంతో సంతోషాన్ని పొందాను కాబట్టి నీకు నేను కొన్ని విశేషాలని అనుగ్రహిస్తున్నాను. మీ నాన్న నన్ను వరం అడిగాడు, శిలాదుడికి కొడుకుగా ఉండాలన్నాడు, అందుకు నువ్వు శిలాదుని యొక్క కుమారుడు అని పిలవబడతావు. అయోనిజుడు కావాలన్నాడు, యజ్ఞకుండంలోంచి పుట్టావు. నేను మహర్షులతో అలా కబురు చేశాను, కానీ నిజానికి నేను ఆ మాట అనలేదు. నిన్ను అల్పాయుర్దాయంతో ఉండేవాడివి అనలేదు. నీకు జరామరణములు లేవు, నీకు మృత్యు అన్నది రాదు. నాతో సమానమైనటువంటి రూపం కావాలని మీ నాన్న అడిగాడు, అందుకే నాతో సమానమైనటువంటి రూపాన్ని నీకు అనుగ్రహిస్తున్నానని సమానమైనటువంటి రూపాన్ని అనుగ్రహించాడు. శంకరుడు ఎలా చంద్రరేఖతో ప్రకాశిస్తూ ఉంటాడో అలాగే 3 కన్నులతో చంద్రరేఖతో పరమశివుడితో సమానమైనటువంటి వ్యక్తిగా అపరశంకరుడిగా నందీశ్వరుడు నిలబడ్డాడు. పార్వతీదేవిని పిలిచాడు శంకరుడు. పిలిచి, పార్వతి, ఇతను నీకు పుత్ర సదృశుడు, ఇక పైనుంచి ఇతను కూడా నీకు కుమారుడే. కాబట్టి ఈ నందీశ్వరుణ్ణి నీ కుమారుడితో సమానంగా చూడు. విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్యుడికి ఏ స్థానం ఇచ్చావో అదే స్థానాన్ని ఈ నందీశ్వరుడికి కూడా ఇవ్వాలి అని తన జటని ఒకదాన్ని పెరికి ఆ జటలో ఉన్నటువంటి జలాన్ని ఆ పిల్లవాడి మీద పిండాడు. పిండినప్పుడు ఆయన జటలోంచి వెంటనే ఒక నది పుట్టింది. ఆ జట పిండినప్పుడు ఆ పిల్లవాడి మీద పడి ఆ పిల్లవాడి శరీరం అంతా తడిసి ఆ నది ప్రవహించింది. దానికే జటోదక అని పేరు. పార్వతీదేవిని పిలిచి, ఈ పిల్లవాడు నీకు కుమారుడు అన్నాడు. అనేటప్పటికి ఆవిడ ఎంతో సంతోషాన్ని పొంది ఈ చేతిని ఇలా పెట్టింది ఆ పిల్లవాడి తల మీద పెట్టి ఒక్కసారి కన్నులు మూసుకుని సంకల్పం చేసింది. చేసేటప్పటికి శంఖం ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి రంగులో ఉన్నటువంటి పాలు ఆమె చేతుల నుంచి 3 ధారల కింద పడ్డాయి. పడి ఆ పిల్లవాడి శరీరం అంతా అందులోంచి తడిసి కిందకి ప్రవహించింది. దాన్ని అలా ప్రవహించి పార్వతీదేవి చేతి నుంచి 3 ధారలుగా పడి ప్రవహించినటువంటి ఆ ధార ఏదైతే ఉందో అది ఒక నదీ రూపాన్ని పొందింది. దాన్ని త్రిస్రూప అని పిలిచారు. అలాగే ఎప్పుడైతే శంకరుడి యొక్క జట నుంచి వచ్చినటువంటి ఉదకము చేత తాను తరిశాడో, పార్వతీదేవి యొక్క చేతిలోంచి వచ్చినటువంటి 3 ధారల పాల చేత తరిశాడో, పరమ సంతోషాన్ని పొందినటువంటి ఆ పిల్లవాడు ఒక్కసారి గట్టిగా అరిచాడు. ఆ అరిచినప్పుడు వృషధ్వని అంటారు. అంటే ఎద్దు అరిస్తే ఎలా ఉంటుందో అంబారామం అటువంటి రవం చేశాడు. అంత పెద్ద కేక వేసేటప్పటికీ ఆ ధ్వనిలోంచి ఒక పెద్ద నీటి బుగ్గ పుట్టి నదిగా ప్రవహించింది. దాన్ని వృషధ్వని నది అని పిలిచారు. అప్పటికి 3 నదులు పుట్టాయి. శంకరుడు పరమ సంతోషంతో తన తల మీద ఉన్నటువంటి కిరీటాన్ని తీసి పిల్లవాడికి అలంకారం చేశాడు. ఇంతకాలం పరమశివుడి తల మీద అలంకారం చెయ్యబడినటువంటి స్వర్ణ కిరీటాన్ని తీసి ఈ పిల్లవాడి తల మీద పెట్టేటప్పటికీ ఆయన తలలో ఉన్నటువంటి గంగధారతో కూడుకున్నటువంటి ఆ కిరీటంలో ఉన్నటువంటి బంగారంతో కూడుకున్న జలం పిల్లవాడి శరీరం నుంచి కిందకి నదిగా ప్రవహించింది. ఎందుకు ప్రవహిస్తుంది అంటే మిగిలిన వారిని అనుగ్రహించడానికి. దానికి జంబూ అని పేరు వచ్చింది, జంబూ నది అని. ఒక్క కనులిప్త ఇలా కనుమూసి కను తెరిచేటప్పటికి ఇంత అనుగ్రహాన్ని పొంది ఆ పిల్లవాడు 4 నదుల ఉత్పత్తికి కారణం అయ్యేటప్పటికి పైన ఉన్నటువంటి మేఘమండలం మురిసిపోయింది. మురిసిపోయి మెరుపులతోటి ఉరుములతోటి వెంటనే తీయటి చల్లటి నీటి ధార విడిచిపెట్టింది.
ఆ నీరు పడేటప్పటికీ ఆయన శరీరం మీద పడి ఆ పిల్లవాడి మించి పక్కకి నదిగా ప్రవహించింది. ఆ నదిని స్వర్ణోదక అని పిలిచారు. నందీశ్వరుణ్ణి పరమశివుడు అనుగ్రహించినటువంటి సమయంలో 5 నదులు ప్రవహించాయి. వీటిని పంచనదములు అని పిలుస్తారు. వాటి మధ్యలో నేను లోకాన్ని అనుగ్రహిస్తానని పరమశివుడు జప్పేశ్వరుడు అన్న పేరుతో పిలిచాడు. అందుకే 5 నదులలో స్నానం చేసి ఆ శివలింగాన్ని ఎవరు దర్శనం చేస్తారో వారు మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు. అంత అద్భుతమైనటువంటి రీతిలో ఆ పిల్లవాడి యొక్క జన్మ పరమశివుడి చేత పార్వతీదేవి చేత అనుగ్రహింపబడము ఏకకాలంలో జరిగాయి. ఆశ్చర్యం ఏమిటంటే పరమశివుడు తనతో సమానమైనటువంటి ముఖమండలాన్ని పిల్లవాడికి అనుగ్రహిస్తే శివమహాపురాణంలో బ్రహ్మాది దేవతలతో చెప్పుకున్నాడు నందీశ్వరుడు. ఆయన అన్నాడు, శంకర, నీ అనుగ్రహం వర్ణనాతీతం, దానికి హద్దు లేదు. మా తండ్రి తపస్సు చేసి అడిగాడని నీతో సమానమైన రూపాన్ని నాకు ఇచ్చేశావు. కానీ నాకొద్దు, నువ్వు అనుగ్రహించిన మిగిలినవి స్వీకరిస్తాను. కానీ నువ్వు ఎలా ఉంటావో అలాగే నా ముఖం ఉంటే నాకు నీకు భేదం చెప్పడం కష్టం కావచ్చు, నన్ను శివుడు అనుకోవచ్చు. నాకు అంత ఆశ లేదు. ఇది నీ హద్దులేని అనుగ్రహం. అందుకే నాకు వానర ముఖాన్ని కటాక్షించమని అడిగాడు. ఆ పిల్లవాడి యొక్క వినయ విధేయతలు చూసి సంతోషించినటువంటి శంకరుడు, నువ్వు ఎప్పుడు అలా కనపడాలనుకుంటే అప్పుడు నీ ముఖము వానర ముఖంగా కనపడుతుంది, కోతి ముఖంలా కనపడుతుంది అని అనుగ్రహించాడు. అందుకే వానర ముఖంతో దర్శనమిస్తుంటారు నందీశ్వరుడు. అటువంటి మహానుభావుడై అంత వినయంతో ఆయన నిలబడ్డాడు. నిలబడితే ఆయన్ని ప్రమథగణములన్నిటికీ కూడా అధిపతిగా పట్టాభిషేకం చేశాడు శంకరుడు. అప్పుడు తూర్యములనన్నింటినీ మోగించారు, మంగళవాద్యములను మ్రోగించారు, దిక్కులు పిక్కటిల్లిపోయి పుష్పవృష్టి కురిసింది, అప్సరోగణములు నాట్యములాడాయి. అంత గొప్పగా ఆయనకి పట్టాభిషేకం చేశారు. అందుకే ప్రమథగణములన్నిటికీ కూడా అధిపతి ఎవరు అంటే నంది. ఆ నంది పేరు ఎందుకు వచ్చింది అంటే శిలాదుని యొక్క కుమారుడు. ఈ పిల్లవాణ్ణి చూశాడు శిలాదుడు. చూసి నందుడౌట చేసి నంది అనుచు నామకరణంబొనర్చి వివిధార్థ సంచయంబు నిమ్మి అర్ధులైన వారికిచ్చి తనియ చేయుచు ముదంబున తనరుచుండే అన్నారు శివమహాపురాణంలో. ఆ శిలాదుట్ట పిల్లవాడి వంక చూశాట. ఉరే, శిలాదుని యొక్క కుమారుడు అని చెప్పబడతావు, ఎంత గొప్ప కొడుకువిరా అని ఆ పిల్లవాడి ముఖం చూసేటప్పటికీ ఆ తండ్రిలో ఎంత ఆనందం వచ్చేసిందోట. నాలో ఉండిపోయిన ఇంత ఆనందం, నా కోరిక తీరింది, పరమశివుడితో సమానమైనటువంటి కొడుకుని నేను కన్నానన్న ఆనందానికి కారణమై రాశీభూతమై సాకారముగా నా ఎదుట నడిచి వచ్చావు కాబట్టి, నా కోరిక తీర్చావు కాబట్టి కొడుకుని నందనుడు అని పిలుస్తారు. తండ్రి ఆనందమునకు కారణమవుతాడు కాబట్టి కొడుకు నందనుడు. ఎంతమంది ఉండనివ్వండి, తండ్రి మనసు కొడుకు కోసం కొట్టుకుంటుంది. అందుకే కొడుకుని నందన అన్న శబ్దంతో పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు అంటే ఎవరికి ఆనందం ఇస్తాడు అంటే తండ్రికి ఆనందం ఇస్తాడు. తండ్రికి సంతోషం ఎక్కడ అంటే కొడుకుని చూస్తే. ఎంత కష్టంలో ఉండనివ్వండి, ఆ కొడుకుని ఒకసారి కౌగిలించుకున్నాడు అనుకోండి తండ్రి, అంత కష్టాన్ని మరిచిపోతాట. పుత్రగాత్ర పరిష్వంగా అంటారు. ఆ కొడుకుని కౌగిలించుకోవడంలో తండ్రి అంత ఆనందాన్ని పొందుతాడు. సామాన్యంగా లోకంలో ఉండేటటువంటి పిల్లల్ని చూసినంత మాత్రం చేతనే తండ్రులంతా పొంగిపోతే కొడుకులందరికీ నందనులని పేరు వచ్చింది. అందుకే యశోదానందనుడు, నందనందనుడు, కైకేయీ నందనుడు, దశరథ నందనుడు నందన శబ్దంతో వేస్తారు. ఎందుకంటే వీళ్ళందరికీ ఆనందం ఇచ్చిన వాడని. మరి అటువంటిది లోకంలో ఉన్నటువంటి పిల్లల కన్నా కూడా భిన్నమైనటువంటి రీతిలో అయోనిజుడైనటువంటి శుతుడు, జరామరణములు లేనివాడు, పరమశివుడితో తుల్యమైన వాడు కావాలి నాకు కొడుకని నేను ప్రార్థన చేస్తే, నువ్వు మళ్ళీ తపస్సు చేసి పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొంది 5 నదులు పుట్టడానికి కారణమై పార్వతీ పరమేశ్వరుల చేత అనుగ్రహింపబడి ప్రమథగణాధిపత్యాన్ని పొంది నువ్వు నడిచి వస్తుంటే, పరమశివుడికి వాహనంగా అంగీకరింపబడితే నిన్ను చూసి నేనెంత మురిసిపోతాను. నా ఆనందమునకంతటికీ నువ్వు కారణమయ్యావు కాబట్టి నీకు నంది అని పేరు పెడుతున్నానన్నాడు. నందుడౌట చేసి నంది అనుచు,
నామకరణం బొనర్చే, అందుకని నంది అని పేరు పెట్టాడు. ఈశ్వరుడితో సమానమైన శక్తి ఉన్నవాడు కాబట్టి ఈశ్వర శబ్దం పక్కన చేరింది. నందీశ్వరుడు అని పిలుస్తారు. ఈశ్వర శబ్దం మిగిలిన వాళ్ళకి అన్వయం కాదు. మీరు అందుకే చూడండి, తెలియక కొంతమంది శనీశ్వరుడు అంటూ ఉంటారు. శనీశ్వర అన్న మాట లేదు. గ్రహములలో ఏ గ్రహమునకు కూడా ఈశ్వరత్వం లేదు. గ్రహములు ఫలితాల్ని ఇచ్చేటప్పుడు భగవంతుని యొక్క శాసనాన్ని బట్టి అనుగ్రహిస్తాయి. భగవంతుడు కూడా ఓ గ్రహాన్ని నువ్వు ఇలా ఫలితం ఇవ్వవద్దు అంటే గ్రహం ఊరుకోవాలంతే. శనీశ్వరుడు అన్న మాట లేదు. శనైశ్చరుడు, శనైహి చరహ. ఆయన మెల్లమెల్లగా నడుస్తాడు. అందుకే జాతకంలోకి వస్తే ఎక్కువ కాలం నడుస్తాడు. అందుకని శనైశ్చరుడు, శనీశ్వరుడు లేదు. కానీ నందీశ్వరుడు, ఎందుకంటే ఈశ్వరుడితో తుల్యమైన వాడు కాబట్టి నందీశ్వర అని పేరు వచ్చింది. మన అదృష్టం ఏమిటంటే ఆ నందీశ్వరుడు తపస్సు చేసినటువంటి భూమి ఏది ఉన్నదో అదే నందిమండలము అన్న పేరుతో పిలవబడింది. ఇప్పటికీ మనం శ్రీశైలం వెడితే శ్రీశైలానికి చాలా దగ్గరలో నంద్యాల అని ఇప్పుడు పిలవబడుతోంది. అది నంద్యాల కాదు, అసలు నందుల యొక్క ఆలయముల వరుస ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి నందుల ఆలయ ఆవళి, నందులకు ఆలయములు ఎన్నో ఉన్న ప్రదేశం అది నందుల ఆలయము. నందుల ఆలయ ఆవళి క్రమక్రమంగా నంద్యాల. ఒకప్పుడు దీని పేరు హేలాపురి, ఇప్పుడు ఏలూరు. ఒకప్పుడు మా ఊరి పేరు కోకనదము, ఇప్పుడు కాకినాడ. ఒకప్పుడు పీఠికాపురము, ఇప్పుడు పిఠాపురము. అలాగే ఒకప్పుడు అది నందులకు ఆలయము, ఇప్పుడు నంద్యాల. అటువంటి ఆ ప్రాంతంలో నందిమండలం ఉంది. ఎక్కడ నందీశ్వరుడు తపస్సు చేశాడో అక్కడ పరమశివుడు అనుగ్రహించి నందికి శివుడికి భేదం ఉండకూడదని మీ తండ్రి శిలాదుడు అడిగాడు కనుక నేను అక్కడ బ్రహ్మనంది అన్న పేరుతో పెద్ద నందీశ్వర స్వరూపంతో వెలిసి ఉంటాను. ఉండి మిగిలినటువంటి నందులన్నిటినీ కూడా నేను శాసిస్తూ ఉంటాను. నంది తేజస్సు శివ తేజస్సు ఏకీకృతమై వెలిసినటువంటి లింగస్వరూపం. అందుకే అక్కడ ఉన్నది మహానంది. ఒకానొకప్పుడు ఆ మహానంది క్షేత్రాన్నంతటినీ కూడా బాగా పునర్నిర్మాణం చేయడం కోసం పానమట్టం దగ్గర తవ్వారు. తవ్వితే గొర్రె పట్టడానికి ఎంత చోటు ఉంటుందో అంత చోటుతో కైవారం ఉంటుంది. గోరువెచ్చగా ఉంటాయి. మీరు అందుకే ఎప్పుడైనా మహానంది దగ్గర ముందు పెద్ద తటాకం ఉంటుంది. మీరు ఆ తటాకంలో దిగి స్నానం చేస్తే ఎంత నీరు వస్తుంటుందో పక్క పొలాల్లోకి వెళ్ళిపోతుంటుంది. ఎక్కడి నుంచి వస్తోంది ఎవరికి తెలియదు. ఇప్పటికీ కూడా కాళేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ అభిషేకం చేసినటువంటి జలాలన్నీ గోదావరి నదిలోకి ఎలా వెళ్ళిపోతాయో ఎలా అర్థం కాదో అలాగే మహానంది వెళ్ళినప్పుడు శివలింగం యొక్క అడుగు భాగాన్ని తాకి వస్తూ ఉంటాయి ఆ జలాలు. ఒకప్పుడు పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు కింద జలప్రవాహాన్ని చూశారు. ఆ ప్రవాహం వెడుతూ ఉంటుంది. అది గోరువెచ్చటి నీటిగా వెడుతూ ఉంటుంది ఆ జలప్రవాహం. అక్కడ మహానంది, ఆ మహానందిని పరివేష్టించి నవనందులుగా 9 నందులుగా ఉన్నాడాయన. అందులో వినాయకనంది, గరుడనంది, ప్రథమనంది, సూర్యనంది, చంద్రనంది, నాగనంది, బ్రహ్మనంది, విష్ణునంది, శివనంది. ఈ 9 నందులు నవనందులు. ఒకప్పుడు నందులు పరిపాలన చేసి ఆ దేవాలయాల్ని పునర్నిర్మాణం చేశారు కాబట్టి అని ఒక మాట. కానీ శాస్త్రంలో 9గా వెలిసినటువంటి నందిస్వరూపములకు ప్రధాన పరిపాలకుడై వెలిచాడైన బ్రహ్మనంది అన్న పేరుతో. మహానందిగా నందీశ్వరుడు శివచైతన్యంతో కలిసి రాశీభూతమైనటువంటి లింగస్వరూపం. అందుకే అది నంది తపస్సు చేసినటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలో అడుగు పెట్టడం, ఆ తటాకంలో స్నానం చేయడం, మహానంది క్షేత్రాన్ని దర్శనం చేయడం పరమాద్భుతమైనటువంటి విశేషాలుగా చెప్తారు. అందుకే మీరు ఇప్పటికీ చూడండి, మహానంది వెడితే ఆ తటాకంలో స్నానం చెయ్యాలనుకున్న వాళ్ళు ₹1 కాసు విడిచిపెట్టారనుకోండి, అంత నీటి కింద నుంచి కూడా నాణ్యం స్ఫుటంగా కనపడుతూ ఉంటుంది. నాణ్యం మీద ఉన్న బొమ్మ కూడా కనపడుతుంది. అంత స్వచ్ఛమైన నీటి ధార, అది ఎప్పుడు ఆగిపోవడం ఉండదు, అలా వస్తూనే ఉంటుంది ఆ నీటి ధార. అంత గొప్ప నందిమండలం ఏర్పడింది. నందీశ్వరుడు అన్న పేరుతో శివపరివారంలో ఆయన ప్రధానుడయ్యాడు. ప్రధానుడై ఆయన అనుగ్రహం లేకపోతే శివదర్శనము కాదు.
ఇది నందీశ్వరుడు పొందినటువంటి వరం. అందుకే నేను శివాలయానికి వెడతానండి, వాహనమే కదండి, నేను శివలింగాన్ని దర్శనం చేస్తానండి అంటే కుదరదు. అందుకే నందీశ్వరుణ్ణి మీరు గమనించండి, ఆయన ఆనందమంతా ఎక్కడుంటుంది అంటే శివదర్శనంలోనే ఉంటుంది. ఎప్పుడూ శివలింగం వంక చూస్తూ ఉంటాడు. శివలింగం అంతరాలయంలో ఉంటుంది, నంది బయట ఉంటాడు. ఎండ రానివ్వండి, నందిని ఒక్కొక్కసారి మీరు వేసవి కాలంలో వెళ్ళి సాయంకాలం ప్రదోష సమయంలో ముట్టుకుంటే వేళ్ళు కాలుతాయి, అంత వేడిగా ఉంటుంది మూర్తి. కానీ ఇంత వేడిగా ఉందని ఆయన తల కదపడవు. పెద్ద వాన పడనివ్వండి, కదపడవు. భక్తి ఎక్కువైపోయి కార్తీక మాసంలో నంది తోక కింద దీపం పెట్టనివ్వండి, ఆయన కదలడు. ఆయన ఎప్పుడూ పరమశివుణ్ణే చూస్తుంటాడు, శివుని వైపు దృష్టి పెడతాడు, ప్రపంచానికి పృష్ఠభాగం ఇస్తాడు. ప్రపంచంతో సంబంధం లేదు, ఆయనకి ఎప్పుడూ శివదర్శనమే. ఆ శివదర్శనంలో పొంగులు వారిపోతూ ఉంటాడు. అంతటి అద్భుతమూర్తి కనుకనే శైవాగమంలో ఒక విశేషం ఉంది. త్రయోదశి తిథి పరమశివుడి పరంగా చాలా అద్భుతమైనటువంటి తిథి. త్రయోదశి నాడు శివలింగానికి చేసేటటువంటి అభిషేకం ఎంత గొప్పగా చేస్తారో, ఉభయపక్షములలోనూ త్రయోదశి తిథి నాడు నందీశ్వరుడికి కూడా అంత గొప్పగానూ అభిషేకం చేస్తారు. నందీశ్వరుడికి అభిషేకం చేసినటువంటి కారణం చేత సమస్తమైనటువంటి అశాంతి ఉపశమిస్తుందని, సమస్తమైనటువంటి కళ్యాణములు అబ్బుతాయని, మనుష్యులకు కావలసినటువంటి ఈప్సితములు సిద్ధిస్తాయని మనకి శాస్త్రవాక్కు. అందుకే శివదర్శనం ఎంత గొప్పదో, శివలింగాభిషేకం ఎంత గొప్పదో, నందీశ్వరుడికి చేసేటటువంటి అభిషేకము కూడా తత్తుల్యము, అంత గొప్పది. అటువంటి నంది యొక్క శృంగముల మధ్య నుండి మాత్రమే శివలింగాన్ని దర్శనం చెయ్యాలి. శివలింగాన్ని దర్శనం చేసేటప్పుడు శివుడికి నందికి మధ్యలోకి వెళ్ళి దర్శనం చేయకూడదు. అలా ఎవరైనా విడితే అది గొప్ప దోషం కింద స్వీకరిస్తారు. అలాగే నిర్మాల్యం తీసుకొచ్చి శివుడి మీద ఉన్న పువ్వులు చేతికిస్తే నంది దగ్గర పెట్టేస్తుంటారు. అలా పెట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరింపబడదు. నందీశ్వరుడి దగ్గర నిర్మాల్యాన్ని విడిచిపెట్టకూడదు. నంది దగ్గరికి వెళ్ళి చెప్పాలి, వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే శివాలయం దృష్ట్వా క్షణం నరో యాతి కైలాసే శివసన్నిధిం అనాలి. ఆయన దగ్గరకు వెళ్ళి శివలింగానికి నందీశ్వరుడికి మధ్యలోకి వెళ్లకుండా ఉండడానికి ఏ చేతిని ఉపయోగిస్తే సరిపోతుందో ఆ చేతిని పెట్టి, ఉదాహరణకి బొటనవేలు చూపుడు వేలు ఆయన యొక్క శృంగములు కొమ్ముల మీద ఉంచి, అంత బలిష్టమైనటువంటి నంది కొమ్ముల మీద మీరు చెయ్యి పెడితే ఊరుకుంటాడా? కానీ ఆ రెండిటి మీద బొటనవేలు చూపుడు వేలు ఉంచి ఎడమ చేతితో ఆయన యొక్క ఆ వృషణములను, అవయవాన్ని ఒక్కసారి ఇలా పట్టుకోవాలి, ఒక్కసారి పట్టుకుని వదిలేయాలి. ఆ వృషణములను ఇలా పట్టుకునేటప్పటికీ ఆయన ఊపిరి అని ఆగుతుంది. ఆయన ఊపిరిలో, ఆయన వదిలిపెట్టిన ఊపిరి, పీల్చిన ఊపిరిలో పరమశివుడు పార్వతీదేవితో కలిసి ఊయలలు ఊగుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆయన ఊపిరిని ఒక్కసారి ఆపాడో ఎదురుగుండా ఉన్నటువంటి శివుడు ఊయల ఆగి కైలాస పర్వతం మీద కూర్చున్నటువంటి పార్వతీ పరమేశ్వరుల దర్శనము చేసినటువంటి వాడు అని దర్శనం చేసినటువంటి భక్తుడి ఖాతాలో వేస్తాడు. అది ఒక్క నందీశ్వరుడి యొక్క శృంగముల మధ్య నుంచి దర్శనం చేయడం వల్ల మాత్రమే సాధ్యం. అలా కాకుండా అతిక్రమించి నందికి నమస్కారం చెయ్యకుండా వెళ్ళి నమస్కరించాడు అనుకోండి, దాని వలన దోషం వస్తుంది. అందుకే ముందు నందిని ప్రార్థన చేసి తరువాత ఆయన శృంగముల మధ్యలోంచి చూడాలి. ప్రదోషవేళ దాటిపోయి కవచం పెట్టేస్తే, అంటే శివలింగం కనపడకుండా శివుని యొక్క మూర్తి ఏ ఇత్తడిదో రాగిదో వెండిదో బంగారందో తొడిగేస్తారు. అలా తొడిగేస్తే నంది శృంగముల మధ్యలోంచి చూడక్కర్లేదు. లింగాన్ని చూస్తే మాత్రం నంది యొక్క శృంగముల మధ్యలోంచి మాత్రమే చూడాలి. అది పరమశివుడు నందీశ్వరుడికి ఇచ్చినటువంటి వరం. వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ముందు ఆదివరాహస్వామి దర్శనం ఎలా చెయ్యాలో అలా నందీశ్వరుని యొక్క శృంగముల మధ్యలోంచి మాత్రమే శివలింగాన్ని దర్శనం చెయ్యాలి. నంది పట్ల అపచారం చేస్తే పరమశివుడికి ఆగ్రహం వస్తుంది. నంది పట్ల పరమ భక్తితో వినమ్రతతో ప్రవర్తించాలి. ఒక్కొక్క శివాలయంలో బయట పెద్ద నంది ఉంటుంది, మీరు కొంచెం ముందుకెడితే ఇంకొక చిన్న నంది ఉంటుంది. కదలకుండా ఉన్నటువంటి పెద్ద నందిని స్థిర నంది అంటారు. ఈ చిన్న నంది కదులుతుంది కదిపితే,
దాన్ని గట్టిగా నేలకి బిగించరు. ఈ కదిలే నందిని చరనంది అంటారు. పూర్వకాలంలో ఇంత వైద్య సదుపాయం లేనటువంటి రోజుల్లో ప్రతి ఊళ్ళో శివాలయంలో ఒక చరనంది ఉండేది. ఎందుకు చరనంది అంటే, అకస్మాత్తుగా ఎవరైనా ఒక స్త్రీకి ప్రసవం అవుతుంటే, ఆమె కష్టపడుతుంటే, ఆమెని వైద్యానికి తీసుకెళ్లాలన్నా, వైద్యుణ్ణి తీసుకురావాలన్నా చాలా సమయం పడుతుంది అనుకుంటే, నేను పూర్వకాలంలో ఉన్న విశేషాన్ని చెప్తున్నాను. అప్పుడు ఏం చేసేవారంటే, శివాలయంలో అర్చక స్వామి దగ్గరికి వెళ్ళేవారు. అర్చకుడు వచ్చి శివాలయం తలుపులు తీసి ఈ చరనందిని ప్రసవ వేదనతో బాధపడుతున్నటువంటి పిల్ల ఉన్న ఇంటి వైపుకి తిప్పేవాడు. ఈ నంది అటువైపుకి తిరిగి చూస్తే సుఖప్రసవం అయ్యేది. అందుకని చరనంది నుంచేవారు. నంది యొక్క దృష్టి పడితే ఆపద తొలగుతుంది అని. అందుకని స్థిరనంది, చరనంది అని 2 నందులు శివాలయంలో ఉండేటటువంటి సంప్రదాయం పూర్వకాలంలో ఉండేది. ఇప్పటికీ మీరు కొన్ని ప్రాచీనమైన శివాలయాలకు వెడితే శివనంది, చరనంది అని 2 నందులు కనబడుతూ ఉంటాయి. అలా నందీశ్వరుడు ఉండడానికి కారణాల్లో అదొకటి. మహానుభావుడైనటువంటి నందీశ్వరుడు ధర్మమునకు ప్రతీక. ఒకానొకప్పుడు శిలాదుడు వరం అడిగితే అనుగ్రహించాడు పరమశివుడు. అనుగ్రహించి, ఎవరు పిల్లవాడిగా వెళ్ళాలి, యజ్ఞకుండంలోంచి పిల్లవాడిగా పైకి వెళ్ళవలసిన వాడెవరు అంటే ధర్ముణ్ణి పిలిచాడు. ధర్మమే ఒక ఆకృతిని పొందితే ధర్ముడు అని పిలుస్తారు. ఆ ధర్ముణ్ణి పిలిచి, శిలాదునికి నువ్వు కుమారుడిగా వెళ్ళు అన్నాడు. ఆ ధర్మమే శిలాదుడికి కొడుకుగా వచ్చింది. అందుకే వృషభ రూపంలో పడుకుంటాడు పరమశివుడి ముందు. నంది పురుష రూపంతో ఉండడు. పురుష రూపంతో ఉండకుండా ఎద్దు ఎలా ఉంటుందో అలా ఉంటాడు. కారణం ఏమిటంటే, ఎక్కడైనా సరే ధర్మము వృషభ రూపంలో ఉంటుంది, భూదేవి గోరూపంలో ఉంటుంది. భూదేవి శ్రీ మహావిష్ణువుతో మాట్లాడవలసి వస్తే గోరూపాన్ని పొందుతుంది. ధర్మము వృషభ రూపాన్ని పొందుతుంది. ఎద్దుకి 4 కాళ్ళు ఉంటాయి, అలాగే వృషభమునకు 4 కాళ్ళు. ఈ ఎద్దుకున్న 4 కాళ్ళు అవి సత్యము, శౌచము, తపస్సు, దయ. ఈ 4 ధర్మమునకు ఉండేటటువంటి 4 కాళ్ళు. వృషభమునకు 4 కాళ్ళు ఉంటాయి. ఈ 4 కాళ్ళు నిజానికి అవి డెక్కలు కాళ్ళు కావు. నందీశ్వరుడు వృషభ రూపంలో పడుకున్నాడు అంటే ధర్ముడే పడుకున్నాడు. అందుకే నందిని స్పృశించడం, నంది శృంగములలోంచి దర్శనం చేయడం, నందికి నమస్కారం చేయడం వల్ల ఏమవుతుంది అంటే, శివుడు ఏది ఇస్తాడో నంది అదే ఇస్తాడు. శివుడికి రుద్రాభిషేకం చేశాం అంటారు. రుద్రుడు అన్న పేరు ఆయనకి ఎందుకు వచ్చింది అంటే, ఏదో కోపంగా ఉంటాడు కాబట్టి రుద్రుడు అని కాదు దాని అర్థం. రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతివా ఇది రుద్రః. వేదముల యొక్క శబ్దము చేత, వేదమంత్రముల చేత లోకమునకంతటికీ ధర్మాన్ని నేర్పిన వాడెవరో, ధర్మము చెప్పిన వాడెవరో, ధర్మమునందు అనురక్తి కల్పించిన వాడెవరో, ధార్మికంగా మనం బ్రతుకుదామనేటటువంటి కోరిక గట్టిగా నిలబడేటట్టు చెయ్యగలిగిన వాడెవరో, ధార్మికమైన జీవనమునందొచ్చేటటువంటి వైక్లభ్యములు తట్టుకోవడానికి కావలసినటువంటి శక్తిని కూడా అనుగ్రహించగలిగిన వాడెవరో ఆయన రుద్రుడు. ఆ రుద్రుడు ఏ ధర్మాన్ని అనుగ్రహిస్తాడో నందీశ్వరుడు కూడా అదే అనుగ్రహిస్తాడు. అందుకే వృషభ రూపంతో 4 కాళ్లతో పడుకుంటాడు. ఒక్కొక్కచో నందీశ్వరుడు అద్భుతమైనటువంటి అనుగ్రహ ప్రదాత. ఆయన ఇవ్వలేనిది లేదు. మీరు చూసి ఉంటారు, ప్రత్యేకించి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ ఆచారం ఎక్కువ. పేరులో బసవా ఉంటుంది. చాలామంది పేర్లలో, ఇప్పుడు ఉన్నటువంటి తరాల్లో నాకు తెలియదు కానీ ఇప్పుడున్న తరానికి ముందు తరం వరకు పేర్లలో, చాలామంది పేర్లలో బసవా ఉంటుంది. ఆ బసవా ఎందుకు వచ్చిందో తెలుసా? బసవేశ్వరుడు అని పేరు నందీశ్వరుడికి. బసవయ్య అంటారు. నంది అనుగ్రహించి కొడుకు పుడతాడు. నందీశ్వరుడి మెడలో శనగలు కడతారు. ఇప్పటికీ శ్రీశైలంలో శనగల బసవయ్య అంటుంటారు. ఇప్పటికీ వింటాడు. అందుకే మీరు ఎప్పుడైనా శ్రీశైలంలో ఉన్న నందిని జాగ్రత్తగా చూడండి. 3 గంటలు కట్టుకుంటాడు. కింద 1 గంట, మధ్యలో 1 గంట, మెడలో 1 గంట ఉంటాయి. 2 చెవులు ఒకలా ఉండవు, ఇలా ఉంటుంది ఒక చెవి. ఏదైనా చాలా కష్టం వచ్చిందనుకోండి, శ్రీశైలంలో నంది చెవి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు. ఆయన వింటాడు బాగా. విని
స్వామి నా కోరిక తీర్చిన తరువాత నువ్వు వెంటనే ఇవి తినమని శనగలు మూట కట్టి ఆయన మెళ్ళలో కడతారు. అలా కట్టగా 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 ఇప్పుడు ఆయనకి పేరు ఏమనొచ్చిందంటే శనగల బసవన్న అని. నందీశ్వరుడు కాలజ్ఞానంతో ఉంటాడు, పరమశివస్వరూపం కదా, మీకు ముందే చెప్పే కదా కాలంబు గతి అని. అందుకే యుగాంతం ఎప్పుడైపోతుంది అన్నది మొట్టమొదట ఎవరికి తెలుస్తుంది అంటే నందీశ్వరుడికి తెలుస్తుంది. యుగాంతం అయిపోయే సమయం వచ్చేసింది అని గుర్తేమిటంటే శ్రీశైలంలో ఉన్నటువంటి నందీశ్వరుడు పైకి లేచి మోరలెత్తి పెద్దగా అరుస్తాడు. ఆ నందీశ్వరుడు రెంకె వేస్తే కృష్ణానది పైకి లేస్తుంది. పైకి లేచి కనకదుర్గమ్మ యొక్క ముక్కు నత్తుని తాకుతుంది. అవి వరుసగా మహాప్రళయం యొక్క చిహ్నాలు. ఇందులో మొదట తెలుసుకునేవాడెవరు అంటే నందీశ్వరుడు తెలుసుకుంటాడు. నందీశ్వరుడు నిరంతర శివదర్శనంలో ఉంటాడు. అందుకే నంది చెయ్యని దర్శనం మొదట ఎవ్వరూ చేయకూడదు. మీరు ఇప్పటికీ శ్రీశైలాది క్షేత్రములకు వెడితే సుప్రభాతం చదువుతారు. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండన చండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం అని సుప్రభాతం అంతా చదివేసిన తర్వాత తెర తీస్తారు. పరాకు చెప్తారు, పక్కకుండండి పక్కకుండండి, ముందు నంది చూడాలి పక్కకుండండి అని చెప్తారు. నందీశ్వరుడు మొట్టమొదట శివదర్శనం చెయ్యాలి, తర్వాతనే మనం చెయ్యాలి. నందికి శివుడికి మధ్యలోంచి వెళ్ళకూడదు. అటువంటి బసవయ్య ఆయన ప్రథమ దర్శనం చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కచో నంది ఎంత అనుగ్రహాన్ని ఇచ్చేస్తాడంటే ఇక పునర్జన్మ లేకుండా కూడా చెయ్యగలడు. శ్రీశైలంలో ఇప్పటికీ కూడా శిఖరేశ్వరము అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ కొండ పైకి ఎక్కుతారు, మెట్లదారి ఉంటుంది. ఆ పైకి ఎక్కి అక్కడ చరణంది ఉంటుంది, నంది తిప్పుతారు. ఆ నందిని తిప్పినప్పుడు ఆ నందీశ్వరుడు యొక్క పాదముల కింద చిన్న కైవారంలా ఉంటుంది. అందులో 4 పదార్థములు వెయ్యాలి: నువ్వులు, బెల్లం, బియ్యం, పత్తి గింజలు. ఈ 4 వెయ్యాలి. ఇప్పుడు నేను మళ్ళీ అవన్నీ ఎందుకు వేస్తారు ఏమిటి ఎక్కడ చెప్పగలను, ఎప్పటికవుతుంది? ఆ 4 పదార్థములు వేసి నందిని గుండ్రంగా తిప్పాలి. తిప్పితే 4 నలుగుతాయి. ఈ 4 నలిగిన తరువాత శ్రీశైల శిఖరం వేపుగా నందిని ఉంచుతారు. ఉంచి ఇందాక నేను చెప్పినట్టుగా చేతివేళ్ళుంచి ఆయన పృష్ఠభాగాన్ని పట్టుకుని శ్రీశైల శిఖరం వంక చూస్తారు. అలా ఎవరు చూశారో శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే, వారికి ఇక పునర్జన్మ లేదు. నందీశ్వరుడు అంతటి అనుగ్రహ ప్రదాత. అటువంటి నంది మీరు జాగ్రత్తగా గమనిస్తే నిరంతరం శివుడి వంక చూస్తూ శివ శాసనాన్ని తీసుకుంటూ ఉంటాడు దృష్టిలోకి. ఒకప్పుడు నందనార్ అని ఒక మహాభక్తుడు, శివభక్తుడు, ఆదనూరు అని ద్రవిడ దేశంలో ఒక చిన్న ఊరిలో పుట్టాడు ఆయన. ఆయన జన్మత ఆయనకి అంత గొప్ప శివభక్తి ఏర్పడింది, జన్మజన్మాంతర సంస్కారం మహానుభావుడిది. ఆయన ఒకప్పుడు ఆ ఆదనూరికి దగ్గరలో ఉన్నటువంటి తిరుప్పంగూరు అనబడేటటువంటి క్షేత్రంలో పరమశివుడికి ఉత్సవాలు జరుగుతున్నాయంటే చూడడం కోసమని వెళ్ళాడు. పిల్లలందరితో కలిసి బయలుదేరి ఒళ్ళంతా విభూతి అలదుకుని పరమ సంతోషంతో చిందులు వేసుకుంటూ వెళ్ళాడు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆచారం రీత్యా శివాలయం అంతరాలయం వరకు ఆ పిల్లల్ని రానివ్వలేదు. నందీశ్వరుడి వెనక ఉన్నటువంటి ధ్వజస్తంభం వరకే అనుమతించారు. పిల్లలు, చిన్నపిల్లలు పాపం ఈ నందనార్కి కన్నులారా ఒక్కసారి చూడాలి ఆ శివలింగాన్ని అని ఉంది. కానీ ఆ శివలింగం వంక ఒక్కసారి చూద్దామంటే నందీశ్వరుడి యొక్క పెద్ద మూర్తి అడ్డొస్తాడు. ఆయన ఆర్తితో మనసులో చెప్పుకున్నాడు, శివా నిన్ను చూడాలని బయలుదేరి వచ్చాను. ఈ నంది అడ్డంగా ఉన్నాడు, నన్న ధ్వజస్తంభం దాటి వెళ్ళనివ్వరు. ఇక్కడి నుంచి నాకు నీ దర్శనం అవ్వట్లేదు, శంకరా ఎలా అనుగ్రహిస్తావో నన్ను అనుగ్రహించమని అడిగాడు. వెంటనే పరమశివుడు నందీశ్వరుణ్ణి ఆజ్ఞాపించాడు, నీ వెనక నా భక్తుడు నందనారు ఉన్నాడు, నంది పక్కకి తొలగు, ఆయన చూస్తాడు నన్నన్నాడు. వెంటనే నందీశ్వరుడు శివలింగానికి ఎదురుగుండా ఉన్నవాడు ఓ పక్కకి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ మీరు తిరుప్పంగూరు వెడితే శివలింగానికి ఎదురుగుండా ఉండదు నంది, నంది పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది. నందనారు వెళ్ళినప్పుడు శివాజ్ఞ మేరకు నంది పక్కకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఆ నంది అలాగే పక్కకి తొలగిపోయి ఉంటాడు. నిరంతరము శివధ్యానంలో ఉంటాడు ఆయన.
శివుణ్ణి దర్శనం చేస్తూ ఉంటాడు. అటువంటి నంది పశువులన్నిటికీ కూడా చిహ్నముగా ఉంటాడు. పశువు అంటే ఏదో నేను దూడల గురించి గేదెల గురించి మాట్లాడుతున్నానని మీరు అనుకోకండి. నేను మిమ్మల్ని ఒక్కరినే అంటలేదు. పశువులలో కల్లా మొదటి పశువు ఎవరంటే నేనే. నా మీద పెట్టుకుంటే మీకు మిమ్మల్ని అన్నాను అన్న క్లేశం కలగకూడదని ముందు నా మీద పెట్టుకుంటున్నాను. లోకంలో అన్నీ పశువులే మనతో కలిపి. ఎందుచేత అంటే పశువు అన్న మాటకు అర్థం ఏమిటంటే పాశము చేత కట్టబడినది. మెడలో తాడు ఉండి తాడుతో కట్టబడితే పశువు అంటారు. పశువు, పాశము, కట్టుటకు స్థానము, ఈ మూడు ఉంటాయి. ఒక ఎద్దుందనుకోండి, దాని మెడలో తాడు, ఆ తాడు రెండో కొస ఏదో కర్రకో దేనికో కడతారు, ఒకవైపు మెడకి కడతారు. కట్టబడడానికి పశువు ఉంటుంది. అలాగే మనకి కూడా గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మపాశములు ఉంటాయి. వాటిని అనుసరించి మనం సుఖదుఖములను పొందుతుంటాం. ఆ కర్మపాశముల చేత కట్టబడి ఉంటాం. అందుకే కర్మపాశముల చేత కట్టబడి జన్మ ఒక రాట. జన్మ అన్న స్తంభానికి కర్మపాశముల చేత కట్టబడి తిరుగుతూ ఉంటాడు కాబట్టి పశువు. అందుకే శంకర భగవత్పాదులంతటి వారు శివానందలహరి చేస్తూ స్మృతౌ శాస్త్రౌ విద్యాం అంటూ పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అంటారు. శంకర, నేను పశువుని, మీరు పశుపతి. కాబట్టి మీకు నాకు ఈ అనుబంధం చాలదా? పశువుని రక్షించుకోవలసిన వాడు పశుపతి, కాబట్టి మీరు నన్ను కాపాడుకోండి అన్నారు. అలా లోకములో ఉన్నటువంటి వాళ్ళందరూ పశువులైతే తరించాడు అనడానికి గుర్తు ఆ పాశం పోవాలి మెడలోది. కర్మపాశములు తెగిపోవాలి. ఈ కర్మపాశములు ఎప్పుడు తెగిపోతాయి? శివానుగ్రహం కలిగితే కర్మపాశములు తెగిపోతాయి. తెగిపోతే పశువు పశుపతిలో కలిసిపోతాడు. అందుకే ప్రతి వారిలో కూడా నేను నేను అని ఒక జీవలక్షణం ఉంటుంది. నేనంటాను, నేనున్నాను అనుకోండి, నాకు ఆకలేస్తోంది అంటాను, నాకు దాహం వేస్తోంది, నాకు తలకాయ నిప్పిగా ఉంది, నాకు కాసేపు విశ్రాంతి తీసుకోవాలనుంది అంటాను. ఈ నేను నేను అనబడేటటువంటి జీవుడు అందరిలో ఉంటాడు. అందరిలో ఉన్న జీవుడు కర్మపాశముల చేత కట్టబడి శరీరంతో తిరుగుతూ ఉంటాడు. ఈ పశువులన్నిటికీ కలిపి చిహ్నమేది అంటే అదిగో ఆ పెద్ద నంది. అందుకే మీరు కాఠ్మండు వెడితే ఆ కాఠ్మండులో పంచముఖాలతో ఉంటాడు పరమశివుడు. ఆ పంచముఖాలతో ఉన్నటువంటి శివలింగానికి ఎదురుగుండా చాలా పెద్ద నంది ఉంటుంది. ఆ నంది సమస్తమైనటువంటి జీవులకు ప్రతినిధి. పశువు పశుపతిలో ఎప్పుడు కలిసిపోతుంది అంటే ఆ పాశము తొలగిపోవాలి, మెడలో ఉన్న పాశం తెగిపోవాలి. అది మామూలు తాడు కాదు, కర్మపాశం. అది ఎప్పుడు తొలగిపోతుంది అంటే భక్తితో ఎవరు పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తారో ఆ భక్తిని చూస్తాడు ఆయన. భోళాశంకరుడు భోళాశంకరుడు అంటాడు. భోళాశంకరుడు అంటే ఏదో ఉబ్బులింగడు, మనం ఏదో మనసులో కాపట్యం పెట్టుకుని పైకి శివా శివ అంటే లొంగిపోయే అమాయకుడు కాడు. ఏమీ తెలియకపోయినా మనసు నిష్కల్మషంగా ఉండి ఒక్కసారి పిలిచినా లొంగిపోయేటటువంటి వాడు భోళాశంకరుడు. అంతేకాని లోపల కుళ్ళు బుద్ధులన్నీ పెట్టుకుని పైకి మాత్రం 4 మాటలు ఆయన పేరు చెప్పేస్తే పొంగిపోయేంత అమాయకుడు కాడాయన. కాబట్టి అటువంటి తత్వం ఉన్నవాడు. ఆయన పట్ల భక్తితో ఎవడు ప్రవర్తిస్తాడో వాడి పాశములను తొలగతోస్తాడు. ఆ పాశము తీసేస్తే ఇక పశువు కాదు, పశుపతిలో కలిసిపోతాడు. ఈ పశువులన్నిటికీ నిదర్శనం ఎవరు అంటే నందీశ్వరుడు. అందుకే పశుస్వరూపంతో పడుకొని ఉంటాడు ఆయన. ఈ నంది చాలా ఆశ్చర్యకరమైనటువంటి లక్షణంతో ప్రకాశించింది. ప్రత్యేకించి మీరు ఆంధ్రదేశంలో నందీశ్వరుడి యొక్క మూర్తుల్ని పరిశీలనం చేస్తే ఒక్కొక్క చోట ఒక్కొక్క అద్భుతమైనటువంటి నందీస్వరూపం కనబడుతుంది. లేపాక్షి వెడితే లేపాక్షిలో ఉండేటటువంటి నందీశ్వరుడికి పూజ లేదు. మనందరం చెప్తామే లేపాక్షి బసవయ్య లీచిరావయ్య కైలాస శిఖరిలా కదలిరావయ్యా అంటాం. ఎక్కడ భూగోళం మొత్తం మీద అటువంటి నంది లేదు. అంత అద్భుతమైన నంది. ఎందుకో తెలుసా? గండభేరుండ పక్షి ఉంటుంది. ఆ గండభేరుండ పక్షి తన 2 కాళ్లతో ఏనుగుని ఎత్తుకుని పట్టుకుంటుంది. అంటే ఆ పక్షి ఎంత బలం ఉన్న పక్షో మీరు ఆలోచించండి.
గండభేరుండ పక్షి ఒక మదపుటేనుగుని ఎత్తి పట్టుకుని ఉండగా ఉన్నటువంటి పథకంతో ఒక గొలుసు మెళ్ళో వేసుకుని నందీశ్వరుడు ఉంటాడు. అంటే నంది ఎంత పెద్ద నంది! ఒకానొకప్పుడు లేపాక్షిలో దేవాలయం కడుతున్నటువంటి శిల్పులు ఖాళీ ఉన్నప్పుడల్లా గండబేరుండ పక్షి పట్టుకున్నటువంటి ఏనుగుతో ఉన్నటువంటి హారాన్ని మెడలో వేసుకున్నంత పెద్ద నందిని చెక్కాలి అని కోరిక పుట్టి ఖాళీ ఉన్నప్పుడల్లా ఓ నందిని చెక్కుతూ వచ్చారు. అదొక పెద్ద శిల. అది అద్భుతమైనటువంటి నందీశ్వర స్వరూపమైంది. ఆ నందే లేపాక్షిలో ఉన్నటువంటి నంది. అక్కడ నుంచి చూస్తే నాగలింగ స్వరూపం కనపడుతుంది. అసలు ఆ నందీశ్వరుడి వంక చూస్తే ఒళ్ళు రోమాంచితం అవుతుంది, వెంట్రుకలు నిక్కబుడుచుకుంటాయి ఆనందంతో. అబ్బా ఏమి చెక్కారా అనిపిస్తుంది. అంత అద్భుతమైనటువంటి నంది. ఒక్కొక్క చోట ఉండేటటువంటి నందికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. మీకు ఇక్కడే ఏలూరులోనే ఇప్పుడు దాన్ని శృంగేరి పీఠాధిపతులు నాకు తెలిసినంత వరకు జరాపహరీశ్వరుడు అని పేరు పెట్టారు. మా చిన్నతనంలో జలాపాలీశ్వరుడు అని పిలుస్తుండేవాళ్ళం. అక్కడ నంది ఎంత ప్రాముఖ్యమో శివలింగం అంత ప్రాముఖ్యం. మీ ఊళ్ళో మీ ముందు కూర్చుని మీ ఊళ్ళో ఉన్న ఒక శివాలయం యొక్క వైభవం చెప్పడం అంటే సాహసమే, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అందరం ఏం చేస్తామంటే నంది శృంగములలోంచి శివలింగాన్ని చూస్తాం. ఇక్కడ ఏలూరులో ఉన్నటువంటి శివాలయానికి ఉన్న ప్రఖ్యాతి ఏంటంటే, శివాలయం వెనక్కి వెడితే శివాలయంలో శివలింగం ఉన్నటువంటి అంతరాలయం వెనక ఉన్నటువంటి గోడకి కన్నం ఉంటుంది. ఆ కన్నంలోంచి మీరు చూస్తే నందీశ్వరుడు కనపడతాడు. ఆ నంది కాలు ఇలా ముందుకి పెట్టి ఉంటాడు. ఇలా ముందుకి పెట్టి ఉన్నటువంటి కాలుకి ప్రత్యేకంగా కడియం వేసేవారు. ఆయనకి కడియం వేసి మెడలో ఆ శనగలు మొదలైనవి మూట కడితే పిల్లలు పుడుతూ ఉండేవారు. సంతానకారకుడై ఉండేవాడు. ఈప్సితములను కటాక్షిస్తూ ఉండేవాడు. ఈ ఊళ్ళోనే ఆ స్వామి శివలింగము ఎంత ఈప్సితములను ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగినదో, నందీశ్వరుడు కూడా తత్తుల్యమైనటువంటి విశేషమైన దర్శనములు ఇవ్వగలిగినటువంటి మహానుభావుడు. అలాగే కాకతీయ నంది. మీరు 1000 స్తంభాల మంటపానికి వెడితే వరంగల్లో 6 అడుగుల ఎత్తు నంది పడుకుని ఉంటుంది. 6 అడుగుల ఎత్తి నంది పడుకున్నప్పుడు కాకతీయ నందికి ఒక్కదానికి ఒక లక్షణం ఉంటుంది. కాకతీయ నంది 3 కాళ్ల మీద పడుకుని ఒక పాదం బాగా ముందుకి ఇలా చాపి మడుస్తుంది. ఇలాగ అసలు దాని అందం చూసి తీరాలి. ఇలా ఎలా కూర్చుంటుందంటే పరమ గంభీరంగా ఉంటుంది. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మమానర సముద్ర అని వాల్మీకి మహర్షి సుందరకాండలో వర్ణించినట్లుగా ఏదో నందీశ్వరుడు పర్వతం మీద కూర్చుని చూస్తుంటే ఎలా ఉంటుందో కాకతీయ నంది అలా ఉంటుంది. అలాగే ఓరుగల్లు పక్కన వరంగల్ పక్కన రామప్ప దేవాలయం ఉంది. రామప్ప దేవాలయంలో నందీశ్వరుడు ఉంటాడు. రామప్ప దేవాలయంలో ఉండే నందీశ్వరుడు ఒక చమత్కారం. మీరు మామూలుగా చూశారనుకోండి, ఒక్క శివుణ్ణి చూస్తూ ఉంటాడు. మీరు ఆ నందీశ్వరుడి చుట్టూ తిరుగుతూ నంది వంక చూస్తున్నారనుకోండి, ఆయన మిమ్మల్నే చూస్తూ ఉంటాడు. మీరు ఎటెళ్ళండి చూస్తాడు. మీరు ఎటువైపుకి వెళ్ళండి, ఆ నందీశ్వరుడు మిమ్మల్నే చూస్తున్నట్లుగా కనపడుతుంది. కానీ ఆయన శివుణ్ణే చూస్తూ ఉంటాడు. శివుణ్ణే చూస్తున్న నందికి ఎటు తిరిగినా మిమ్మల్ని చూసేటట్టుగా విగ్రహాన్ని చెక్కిన అపురూప శిల్పం, అద్భుతమైనటువంటి నందిమూర్తి మీకు వరంగల్ రామప్ప దేవాలయంలో కనపడుతుంది. ఒక్క నందీశ్వరుడు ఎన్ని విశేషాలు చేశాడు. లలితా సహస్రనామ స్తోత్రంలో నంది విద్యా నటేశ్వరి అని అమ్మవారికి పేరు. నంది విద్య అంటే అమ్మవారికి సంబంధించినటువంటి సమస్తమైన విద్యలు ఎవరికి తెలుసు అంటే ఒక్క నందీశ్వరుడికే తెలుసు. అందుకే నంది ఒకరు శివుడు ఒకరు కాదుగా. శివుడికి తెలియని రహస్యమే ఉంటుంది అమ్మవారికి సంబంధించింది. అమ్మవారి ఉపాసనకి సంబంధించిన సమస్త రహస్యములు తెలుసున్నవాడు ఎవరంటే నందీశ్వరుడు. ఆ నందీశ్వరుని యొక్క అనుగ్రహం చేతనే లోకానికంతటికీ అమ్మవారి యొక్క ఉపాసన అన్ని అమ్మవారికి సంబంధించినటువంటి విశేషాలు అన్నీ నంది ముఖతః అందాయి. కాబట్టి శ్రీ విద్యకి నంది విద్య అని పేరు వచ్చింది. అందుకని అమ్మవారికి నంది విద్య నటేశ్వరి వరుస క్రమంలో పేర్లు పలుకుతూ ఉంటాం కదా. నందీశ్వరుడు తీసుకొచ్చాడు. సౌందర్య లహరి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు శంకర భగవత్పాదాచార్య స్వామి వారికి అద్భుతమైన పరీక్ష పెట్టినవాడు కూడా నందీశ్వరుడే.
ఎందుకని అంటే పరమశివుని యొక్క దర్శనానికి శంకరాచార్యుల వారు యోగ మార్గంలో కైలాస పర్వతం మీదకి వెడితే పరమశివుడు 5 శివలింగములను ఇచ్చాడు. 5 శివలింగములను శంకరాచార్యుల వారు 5 చోట్ల పెట్టారు. కాంచీపురంలో 1, శృంగేరిలో 1, చిదంబరంలో 1, నేపాల్లో 2, 5 లింగములను ఉంచారు. అలాగే అమ్మవారు సౌందర్యలహరిని ఇచ్చింది. సౌందర్యలహరిని తీసుకుని వచ్చేస్తుంటే నందీశ్వరుడు కొన్ని శ్లోకాలు లాగేశాడు. లాగేస్తే శంకరాచార్యుల వారు అలా నిలబడ్డారు. నిలబడితే అమ్మవారంది, శంకర కైలాస